ఓకే. ఇప్పుడు తులసిరెడ్డి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, నా యొక్క క్రెడిట్‌ని పథకాలని చోరీ చేశారు అన్నట్టు కూడా ఇటు జగన్ మాటలు ఎట్లా చూసారు? ముఖ్యంగా సమగ్ర సర్వే పేరిట రాష్ట్రమంతటా భూ హక్కుల మీద జగన్ పేర్లు అలాగే రాళ్ళ మీద జగన్ బొమ్మల్ని తొలగించారు అన్నట్టు కూడా జగన్ మాట్లాడారు. ఈ క్రెడిట్ ఎవరిది? నాది కాదా? అనవసరంగా చంద్రబాబు నాయుడు భూ సర్వే క్రెడిట్ ని చోరీ చేశారు అన్నది కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు క్రెడిట్ గురించి వద్దాం. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ క్రెడిట్ టీడీపీ జగన్ కొట్టుకున్నారు. మా క్రెడిట్ చోరీ చేశారు. కాంగ్రెస్ క్రెడిట్ ను టీడీపీ గాని, కూటమి గాని, జగన్ గాని ఎన్ని చేయలేమా? వచ్చేసి మా పథకాలు ఆరోగ్యశ్రీ మాది, 108 మాది, 104 మాది, ఫీజు రీంబర్స్మెంట్ మాది, స్కాలర్షిప్ మాది, తర్వాత వచ్చేసి ఉచిత విద్యుత్ పథకం మాది, పావలా వడ్డీ రుణాలు, తర్వాత 0 వడ్డీ రుణాలు, డాక్రా పథకము, కాబట్టి పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, తర్వాత ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చింది మేము, ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చింది మేము, బీసీ రిజర్వేషన్ ఇచ్చింది మేము, ముస్లిం రిజర్వేషన్ ఇచ్చింది మేము, ప్రాజెక్టులు కట్టింది మేము, నాగార్జున సాగరు, లేకుంటే గోదావరి డెల్టా, గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, శ్రీశైలం కానీ. కాబట్టి అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా, సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా, మిగతా ఏది తీసుకున్నా మా పథకాలే కదా వీళ్ళు క్రెడిట్. ఆ విధంగా వచ్చి ఇద్దరు చోరీ చేశారు. వచ్చేసి మా 20 పాయింట్ ప్రోగ్రామ్ ఇందిరాగాంధీ గారు మొత్తం వచ్చేసి ఆ 20 పాయింట్ చూస్తే అవన్నీ వీళ్ళు కాపీ కొడుతున్నట్టే, కొత్త ఏం కాదు. వచ్చేసి వీళ్ళు కొన్ని పథకాలకు అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, కుక్కను సునకం అన్నట్లు, నక్కను జంబూకం అన్నట్లు పేరు మార్చారు తప్పనిచ్చేసి ఇద్దరు క్రెడిట్ చోరే. ఇంకా ల్యాండ్ సర్వే కిందే వస్తాం. నా అభిప్రాయం ప్రకారంగా ఇక్కడ క్రెడిట్ ఉంటే కదా చోరీ చేస్తానికి. ల్యాండ్ సర్వేకు క్రెడిట్ అనేది నిజంగా ఇవ్వాలంటే బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలి. ల్యాండ్ సర్వేకి సంబంధించి ఈవెన్ మేము కూడా చేయలేకపోయాం, కాంగ్రెస్ ఫ్యామిలీ కూడా చేయలేదు. నిజంగా చేసింది ఆ రోజుల్లోనే, ఏమీ టెక్నాలజీ లేని రోజుల్లోనే, విదేశీ పరిపాలన రోజుల్లోనే, ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతంలో మన్రో అప్పుడే వచ్చేసి రెవెన్యూగా చేసి ఈ యొక్క సర్వే చేసింది వాళ్ళు యాక్చువల్గా. తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో రీసర్వే 1 వచ్చేసి అది మొత్తము కొండందవి ఎలుకను పట్టినట్టు అయిపోయింది. మొత్తము తప్పులు తడకలే, ఏ పాస్బుక్ తీసినా తప్పులు తడకలే. కాకపోతే ఏమంటే ఆ బుక్ మీద ఆయన ఫోటో వేసుకున్నారు, రాళ్ళ మీద ఫోటో వేసుకున్నారు. మొత్తం లోపల బుక్ లోపల తీసుకొచ్చి అన్ని తప్పులు తడకలే. అందుకోసం అనేక కంప్లైంట్ వచ్చాయి. కాబట్టి క్రెడిట్ కింద క్రెడిట్ లేనే లేదు, అక్కడ వచ్చేసి డిస్క్రెడిట్ ఉంది. దాన్ని ఎన్నికలకు ముందు కూటమికి అనుకూలంగా ఉండే పేపర్లు మాత్రము దాన్ని భూతుద్ధంలో చూపించి మొత్తము జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి, మొత్తము పాస్బుక్ల మీద, ఇంకా మొత్తము మీ భూమి ఆయన పేరు ఉండడం ఏంది, ఆయన ఫోటో ఉండడం ఏంది, మొత్తం లాక్కుంటాడు అని చెప్పేసి ఒక భయోత్పాతాన్ని మాత్రం బాగా క్రియేట్ చేసి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయేదానికి ఇది ఒక ప్రధాన కారణం. కానీ అది యాక్చువల్గా వచ్చేసి ఇప్పుడు వీళ్ళు చేసింది ఏమొచ్చేసి సేమ్ జగన్ ఫోటో తీసేశారు, మొత్తం లోపల ఉన్నదంతా యాజ్ ఇట్ ఈస్. దీంట్లో ఏ మార్పు లేదు. రీసర్వే 1లో ఏమున్నాయో రీసర్వే 2లో ఏ ఉన్నాయి, ఫోటో తీశారు అంతే, అంత మించి చేసిన ఘనకార్యం ఏమీ లేదు. కాబట్టి వీళ్ళ క్రెడిటే లేదు, ఆయనకు క్రెడిట్ లేదు, వీళ్ళకు క్రెడిట్ లేదు. ఈ విషయంలో మాకు కూడా లేదు. ఇది చెప్పాలంటే క్రెడిట్ వచ్చేసి ఆంగ్లేయులకే ఉంది. ఈ సర్వేకి సంబంధించి నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, ఏ విధంగా చేశారు ఆ విషయంలో మాత్రము. కాబట్టి ఇది క్రెడిట్ లేనప్పుడు ఇంకా క్రెడిట్ చోరీ ఏముంది అక్కడ. అంటే మా మేనిఫెస్టోలోనే రీసర్వే గురించి పెట్టాము, క్యూఆర్ కోడ్తోనే పాస్ పుస్తకాలు ఇచ్చాము, కానీ పాస్ పుస్తకాల్లో రంగులే మారాయి తప్ప ఇంకేం మారలేదు అన్నట్టు కూడా మాట్లాడారు జగన్. కరెక్టే, రంగులు ఫోటో తీసేశారు, లోపలంతా అదే. అది ఆయన చెప్పింది వాస్తవమే. కానీ మీరు చేసిందన్నీ తప్పులే అంట. మీరు ఇచ్చిన పాస్ పుస్తకాలు దాంట్లో వచ్చేసి అన్ని తప్పులే, తప్పులు తడకలు ఇచ్చారు. మీరు ఏం పెద్ద ఘనకార్యం చేయలేదు అంటున్నాను. మీరు ఘనకార్యం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటమి చేసింది ఏమింది, దాని ఏదో పెద్ద మీరు తప్పులు చేసినట్టు చూపించి మొత్తం మీరు లాక్కుంటారు ఇలా భూములు గీములు అని చెప్పేసి అనే ఒక భయోత్పాతాన్ని సృష్టించి దాన్ని
ఓటమికి ఒక కారణంగా చూపించేసి వీళ్ళు వచ్చిన తర్వాత ఏం లేదు, వచ్చేసి సింపుల్ గా ఫోటో తీసేసి యాజ్ ఇట్ ఈస్ గా లోపల పెట్టేసి దానికి మళ్ళీ కొంత ఖర్చు. ఆయన ఏమో వచ్చేసి 600 కోట్లు, వీళ్ళు మరి స్టోన్స్ మీద ఫోటో తీయడానికి ఆ రంగు తీర్చడానికి కొంత, ఈ పాస్బుక్లకు దీనికి మరింత ఎక్కువ ఖర్చు అయి ఉంటుంది. కాబట్టి ఇద్దరు వచ్చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రీసర్వే 1 తప్పులు తడక, రీసర్వే 2 రిపీట్ తప్పులు తడక. కాబట్టి ఆయనకు క్రెడిట్ లేదు, ఈయనకు క్రెడిట్ లేదు. ఆ విషయం మాత్రం ఒకటి వాస్తవం, ఫోటో తీసి లోపల యాజిటేషన్ ఉందని మాత్రం వాస్తవం. ఓకే. అదేవిధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. రాజధాని నిర్మాణ వ్యయం దారుణంగా పెంచారు అన్నట్టు కూడా మాట్లాడారు. నిజమే అంటారా? ఇప్పుడు ఏది ఏమైనా కచ్చ రాజకీయాలు ఉన్నాయి అనేది పబ్లిక్ చర్చించుకుంటున్నారు. గతంలో కచ్చ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేశాడనే అది ప్రధానమైన కారణము ఆయన ఓటమికి. అప్పుడు వచ్చేసి లోకేష్ ఇల్లు పాదయాత్రలో వాళ్ళ క్యాడర్ కు భరోసా ఇచ్చే దానికోసము ఆ రోజు వచ్చేసి ఏదో ఒక ప్రచారంలో రెడ్ బుక్ అనే ఒక ప్రచారం తెచ్చి మేము రాసుకుంటాము ఏమొచ్చామని ఆ రోజుకి అది అవసరం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాంట్లో రాసుకున్నారో లేదో కానీ మొత్తం ఓవరాల్ గా వచ్చేసి కొంత కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి అనేది చేయాల్సిన వాళ్ళ మీద మాత్రం చేయలే. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల మీద కానీ, కేసుల మీద కానీ, వివేకానంద రెడ్డి హత్య కేసు కానీ, కోడికత్తి కేసు కానీ, ఈ యొక్క మద్యం కుంభకోణం కానీ ఇవన్నీ ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం ఈగ వాళ్ళు, మిగతా అందరినీ వచ్చేసి ఇప్పుడు మద్యం కేసే ఉంది, 90% జగన్మోహన్ రెడ్డికి చెందింది 3,500 కోట్లు అని చెప్పి అంటున్నారు. చార్జ్ షీట్ కూడా పెట్టినారు. మిగతా అంతా కలిసి 10%కు, ఈ 10% వచ్చేసి అందరినీ దాదాపు 50 మందిని దాంట్లో FIR లో పెట్టారు, కొందరు అరెస్ట్ చేశారు, కొందరు బెయిల్ మీద వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి 90% అని మీరు చెప్పిన వాళ్ళు ఏమైనా ఇంతలో టచ్ చేశారా? కాబట్టి మిగతా అంతా కక్ష సాధింపు బాగా తెలుస్తా ఉంది, కానీ చేయాల్సిన పని మాత్రం చేయడం లేదు. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఇది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా, మేము మిగతా వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళలోనే ఓ దిక్కు కక్ష సాధింపు ఉంది, మరొక సైడు అదేదో చట్ట ప్రకారంగా చేయాల్సిన వాళ్ళని చేయలేదు, జగన్మోహన్ రెడ్డి మాత్రం టచ్ చేయరు, మిగతా అంతా వచ్చేసి అంతో ఇంతో ఉండే వాళ్ళందరినీ వచ్చేసి చేస్తున్నారు అనేది ఒక వాతావరణం ఉంది. కాబట్టి అది ఆ పార్టీకి కచ్చ రాజకీయాలు ఏ విధంగా ఓటమికి దారి తీశాయో, ఈ కూటమి కూడా ఈ యొక్క వాతావరణం వచ్చేసి వీళ్ళ ఓటమికి వీళ్ళ కూడా మైనస్ జరుగుతుంది, వీళ్ళ కూడా సెల్ఫ్ గోల్ కొడుతుంది. కాబట్టి అది రెడ్ బుక్ రాజ్యాంగము వీళ్ళు చేసిన, గతంలో వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అని వాళ్ళు పేరు పెట్టారు, వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం వీళ్ళు పెట్టినారు. కానీ ఫైనల్ గా అంబేద్కర్ రాజ్యాంగమే పవర్ఫుల్. ఆ రాజ్యాంగం ముందర ఈ రెండు తాత్కాలికంగా ఉంటాయి. ఫైనల్ గా అది అవుట్ అయిపోయింది, ఇది అవుట్ కాక తప్పదు.